అసలు భగవంతుడు అనేటివాడు అంతటా నిండి ఉన్నాడని అందరూ కూడా చెప్పారు. అమ్మగారు లాంటి వాళ్ళు చెప్పారు. తర్వాత భక్తులు కూడా ఎంతోమంది భక్తులంతా కూడా సర్వాంతర్యాన్ని ఉన్నారు భగవంతుడు అని మన ప్రహ్లాదుడు కూడా తన తండ్రికి చెప్పారని. భగవంతుడు అనేటి వాడు ఏం త్యాగానే లేదు, నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, అంతటి నిండి ఉన్నాడని చెప్తారు ప్రహ్లాదు. అంతేనా కాదు? ఇంత చెప్పినా అని మన శాస్త్రాలు చెప్తున్నాయి. ప్రహ్లాదుని చెప్తున్నాడు, మనం చూసిలేము. కానీ ఆ విధంగా ఆ చరిత్రను నమ్మితే ఎవరు భగవంతుడు అంతటా నిండి ఉన్నాడని చెప్తూ ఉన్నాను నేను. కృష్ణ భగవానుడు ఏమంటారు? దేవో దేవాలయ జీవో ప్రోక్తో సనాతన. దేవో దేవాలయ జీవో ప్రోక్తో సనాతన అంటాడు కృష్ణ భగవాన్. అంటే నీ దేహమే దేవాలయము, నీ దేహమే దేవాలయము, అందులో ఉన్న ఆత్మనే ఎవరికి చెప్తాడు కృష్ణ భగవానుడు. మరి కృష్ణ భగవానుడు జ్ఞానస్వరూపుడు. ఆయన జ్ఞానము వెదచల్లేడు అనమాట. జ్ఞానస్వరూపుడు అని పేరు తెచ్చుకున్నాడు, జగద్గురు అయినాడు. ఎవరు? కృష్ణ భగవానుడు. మరి రాముని జగద్గురు అనలేదు, మరి కృష్ణుడే నేను. ఆ విధంగా జ్ఞానం ఇచ్చేటి వాడే మనం ఆశ్రమాలకు పోయినా దేవాలయంలో జ్ఞానం ఇవ్వాలి. ఇప్పుడు మనకి దగ్గరలోనే హైదరాబాద్ రామకృష్ణ మఠం వాళ్ళు ఒక కొండ మీద, ఇది బహుశా జూబ్లీహిల్స్ దగ్గర ఎక్కడో ఉంటుంది, కానీ అక్కడ ఏమవుతుందంటే అక్కడ నరసింహస్వామి గుడి ఉందన్నమాట. ఎక్కడైనా పోయడం తెలియదు. అక్కడ ఏం చేస్తారంటే అక్కడ పోగానే గుడిని దర్శనం చేసుకుంటారు. కొంతమందికి అందరినీ ధ్యానంలో కూర్చోబెడతారు. ఒక గంట సేపటి కూర్చున్న తర్వాత అప్పుడు వాళ్ళు అక్కడి నుంచి పోతారు. అంటే ఎందుకు కూర్చోబెడుతున్నారు? ఇప్పుడు ఏదైనా మనం ఏమంటాం? ధ్యానం అంటాము. అదే ముస్లిం మతం ఏమంటుంది? నమాజ్ అంటారు. క్రిస్టియన్ మతం ఏమంటుంది? ప్రార్థన అంటారు. అని కూర్చుంటాం, మౌనంలో కూర్చుంటాం. ఈ 3 ఆచారాలు ఎందుకు చేస్తున్నారు? ఈ మతాలు ముఖ్యమని. అదే వాళ్ళ మతంలో, సిక్కు మతంలో కానీ, ఎక్కడ జైన మతంలో కానీ అన్ని ఇక్కడ కూడా మౌనంగా కూర్చుంటారు. ఎందుకు కూర్చుంటారు మౌనంగా? అంటే ఆ విధంగా మౌనంగా కూర్చుంటే, ఆ విధంగా నిర్లిప్తుగా కూర్చుంటే అప్పుడు నీకు ఆ భగవంతుని యొక్క తత్వం గోచరిస్తున్నాడు. అమ్మగారు ఎన్నోసార్లు కూర్చున్నాడు, నిర్లిప్తుగా అట్టే కూర్చోండి అంటే ఎన్నోసార్లు చెప్పారు అమ్మడు ఎంతో సులభంగా. అట్టే కూర్చుంటే కూర్చుంటే కూర్చోగా అప్పుడు నీకే కూర్చొని ఏ విషయాలు చెప్పారు కదా. అమ్మగారు కూడా ఎన్నోసార్లు తీసుకుంటారు. అంటే ధ్యానం అనేది అన్ని మతాలు కూడా అంగీకరించినట్టే కదా, అంగీకరించేదా? మరి ఆ అన్ని మతాలు అంగీకరించిన తర్వాత ఈ జీవహింస చేసేది ఎందుకు వచ్చింది? ఈ జీవహింస చేసేది మధ్యలో ఎందుకు వచ్చింది? మరి ఈ జీవహింస అనేది చేయరాదనేది తెలపటం మన యొక్క ఏవైతే ఉన్నాయో మన ప్రార్థనా మందిరాల యొక్క బాధ్యత అవునా కాదా? అది చెప్పాలంటే ఎప్పుడైతే నువ్వు ఆ హింస నుంచి వాళ్ళని బయటకు వేస్తావో అప్పుడు వాళ్ళు ఒక విచారం వస్తుంది, జ్ఞాన విచారం. ఆ జ్ఞాన విచారణ వలనే అతని యొక్క జన్మ సార్థకం. ఇప్పుడు వాల్మీకి చరిత్ర మనందరికీ తెలుసు. వాల్మీకి ఎంతో హింస చేస్తూ ఉండే ఏమో నారదమ్మ అమ్మని ఆయనకి దర్శనం ఇచ్చి ఈ విధంగా కాదు, ఈ పాపం చేస్తున్నావు, నీకేం సంబంధం, నీ పాపం మోసేటోళ్ళు ఎవరు, నీ భార్య పిల్లలు మోస్తారంటే అవును అందరూ మోస్తాను. భార్య పిల్లల దగ్గర పోయి అడుగుతాడు. అడిగితే మాకేం సంబంధము, నీవు పెళ్లి చేసుకున్నావు, నీదే ఆ బాధ్యత అని భార్య అంటది. కొడుకులు కూడా నువ్వు ఎందుకు అన్నావు, అందువల్ల నీదే బాధ్యత, ఆ పాపంతో మాకు సంబంధం లేదంట. ఒరే ఇంతే అనుకొని ఆయన మనసులో అప్పుడు వచ్చి మళ్ళీ నారదమహాముని శరణి ఏం చేయాలంటే ఆ పాప పుణ్యాలకి సంబంధం ఎవరు లేదు కానీ నీదే కాబట్టి నీకు గోడ గురించి ఆ పాపం చేస్తావు, అది విడిచిపెట్టి నేను చెప్పినట్టు చెయ్యి అని ఒక
ఒక మంత్రోపదేశాన్ని పొంది ఆయన ఆ మంత్రోపదేశంలో తన మనసునంతా లయం చేసి ఏమై అఖండమైన జ్ఞాన శక్తిని పొందుతాడు కదా. మీ అందరికి తెలుసు కదా ఇదంతా. అంటే ఎప్పుడు కూడా మనసుని మనం నిర్లిప్తి చేసినప్పుడే, మనసుని మనము నిర్లిప్తి చేసి విరామం చేసినప్పుడే మనము సన్మార్గాన్ని పొందగలము. ఏమవుతుంది? సన్మార్గాన్ని మనం ఎన్ని టెంకాయలు పెట్టినా, ఎన్ని ముడుకాయలు పెట్టినా, కోటి గొర్రెలకు వచ్చినా కూడా ఏమీ రాదు అనేది అంతేనా కదా. కోటి గొర్రెలు పెట్టినా ఏం లేదు, కోటి టెంకాయలు పెట్టినా ఏం లేదు, కోటి గుమ్మడికాయలు పెట్టినా కూడా ఏం లేదు. ఈ మనసులోనే అఖండమైన శక్తిని నింపుతున్నాడు భగవంతుడు. మనసులోనే అఖండమైన మనసును నిలిపి ఉన్నాడు. కాబట్టి ఆ మనస్సును నిలపడానికి మనం ప్రతిరోజు కూర్చొని ధ్యానం అంటారు కదా, నిర్లిప్తిగా మనసుని మన గురువు మీద అమ్మ మీద పెట్టి, లేదా నీకు ఏ ఇష్టమైన దేవుడు ఉంటే ఆ ఇష్టమైన దేవుడి మీద పెట్టి అటువంటి యొక్క నిర్లిప్తి మనం సాధన చేసుకుంటే అంతా మరి అది కాలేదు, ఇది కాలేదు, పెళ్ళిళ్ళు కాలేదు, పేరెంటలు కాలేదు, ఉద్యోగాలు మనం అనుకుంటాం. కానీ అవి వచ్చే సమయంకి వస్తాయి. అది రావనేది కాదు. మోక్షం కావడం కోరాడు, మనం నడవాలి. నడిస్తే ఆటోమేటిక్గా వస్తుంది మోక్షం కావాలి.